హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మా ఆయనతో టీ పెట్టిస్తున్నా. ఆయనకు టీ పెట్టడం కూడా రాదు. ఎప్పుడు పట్టుకో. అది పట్టుకో. ఒక గ్లాస్ వాటర్ అయ్యి 3 టీలు కావాలి. ఇంకొకరిని చూసారా, ఇందులో పట్టుకో. ఫుల్ 1 టీ స్పూన్ టీ పొడి, ఇంకొద్దిగా ఒక 2 టీ స్పూన్లు చక్కెర వెయ్యి. 3 టీలు కదా. నేను పెడితే తాగడం తప్ప ఆయనకు రాదు. ఇందులో అల్లం, ఇలాచి, 2-3 మిరియాలు, 2 తులసాకులు వేసి ఇవి బాగా మరిగాక ఎప్పుడైనా పెట్టు అంటే అస్సలు పెట్టాడు. కన్నా పోతే నేను పెట్టిపోతే వేడి చేసుకొని తాగుతాడనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడన్నా బాగాలేనప్పుడైనా పెట్టి నాకు ఇచ్చి ఆయన తాగొచ్చు కదా. అస్సలు ఇన్నేళ్లలో ఇప్పుడు టక్కుని గుర్తొచ్చింది. నాకు కొంచెం బాగాలేదు, జలుబు అయింది. ఈ దానికి నాకు రాదు తప్పించుకోవడం. ఫుల్ ఆగు, మరగని ఒక 10 నిమిషాలు ఫుల్ మరగాలి. పట్టుకో. నేనైతే రోజు అందరితో పోస్తా, ఈ క్వాంటిటీ తెలవాలి కాబట్టి. పగిలిపోతాయి పాలు అలా కడితే. గ్లాస్ వాటర్ వేసినావు కదా, వస్తే మరిగింది డికాషన్ పోయి. ఇంకొక 3 కావాలి కదా. మా వాడు కూడా తాగుతాడు, కానీ మా వాడికి వచ్చి పెట్టడం, వాడే పెట్టిస్తాడు నాకు అప్పుడప్పుడు. ఫుల్ డికాషన్ 10 మినిట్స్ మరిగినాక, పాలు పోసినాం కదా, ఇంకో 10 మినిట్స్ మరిగినాక చాయ్ తెల్లగా ఉండొద్దు, టీ పొడి లేనట్టు మళ్ళీ కొంచెం వేయాలి. ఫుల్ కలర్ రావాలి. చక్కెర తక్కువ ఉండాలి, టీ పొడి ఎక్కువ ఉండాలి. వినబడుతుందా? ఇది చూస్తారా, ఇది పెట్టుకున్నాడు. క్రికెట్ వింటున్నావా? చూసిరా, క్రికెట్ పిచ్చి. ఏం చెప్పింది ఇప్పుడు వరకు విన్నావా? ఒకటి ఖాళీ ఉంది కదా. మరిగినాక పిలుస్తా. అది ఏ కలర్ అవుతుందో అప్పుడు చూసి పొద్దు.